హే గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే మనం కైజు నెంబర్ 8 యొక్క ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఇదిగో అంకుల్, మీ దగ్గర కైజు వాసన అయితే వస్తుంది. దీనిపై రెనో అంటాడు, మేము కైజు శవాలని నిర్మూలించే పని చేస్తాం, అందువల్ల నీకు ఈ వాసన రావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నిర్మూలించే వాళ్ళకి మీకు ఇక్కడ ఏం పని? ఇప్పుడు కాఫ్కా అతని చేతులతో ఆ వెహికల్ అయితే పైకెత్తి ఇంకో పార్కింగ్ స్లాట్ లోనైతే అతని వెహికల్ అయితే పార్క్ చేస్తాడు. దీన్ని చూసి ఆ అమ్మాయి అంటుంది, అతనికి కూడా నాలాగే సూట్ ఉందని అయితే చెప్పొద్దు. దీనిపై కాఫ్కా అంటాడు, ఎగ్జామినీ నెంబర్ 2032 కాఫ్కా హిబినో. ఈ పేరు బాగా గుర్తించుకో అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నీ సంగతి తర్వాత తేల్చుకుంటా కాఫ్కా హిబినో. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని చూసి అయితే రెనోకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు రెనో అంటాడు, మీరు ఇలాంటి స్టంట్ ఇంకోసారి చేశారంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. దీనిపై కాఫ్కా అంటాడు, సారీ రెనో, ఇప్పుడు ఈ పరీక్షలో 2 భాగాలు ఉన్నాయి, ఫిట్నెస్ టెస్ట్ ఇంకా యాప్టిట్యూడ్ టెస్ట్. ఇప్పుడు రెనో అంటాడు, యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు పాస్ కావచ్చు కాకపోవచ్చు, అంటే దాని అర్థం ఫిట్నెస్ టెస్ట్ లోనే మనం మంచి గ్రేడ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక కాఫ్కాకి అర్థమైపోతుంది 30 ఏళ్ళు వచ్చాక బాడీ ఎంత వీక్ గా తయారైతుందో అని. ఇప్పుడు అక్కడికి అదే అమ్మాయి అంటుంది, నీ సత్తా ఏంటో తెలియడానికి ఎక్కువ టైం పట్టలేదు ముసలోడా. దీనిపై కాఫ్కా అంటాడు, మర్చిపో నా పేరుని మర్చిపో. అండ్ ఆ అమ్మాయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెనో అంటాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరు మీ కైజు పవర్ ని అయితే యూస్ చేయడం లేదు. దీనిపై కాఫ్కా అంటాడు, లేదు రెనో, ఇక్కడికి రావడానికి చాలా మంది చాలా కష్టపడ్డారు. ఇక్కడ నా శక్తిని ఉపయోగించడం న్యాయం కాదు. ఇలా చెప్పడానికి ఎంతో బాగుంటుంది, కానీ నేను నా శక్తిని ఉపయోగించాల్సి ఉంది, ఎందుకంటే నేను టెస్ట్ లో పాల్గొని ఎంతో కాలం అయ్యింది. దీని తర్వాత మనకు మీనాని చూపిస్తారు. ఇప్పుడు తను కొత్తగా అప్లై చేసిన లిస్టులను అయితే చూస్తుంది. దీని తర్వాత మనకు కొందరు కొత్త క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు రెనో చెప్తాడు, ఇహారు ఫురుహాషి, ఆషియోజి న్యూట్రల్ కాలేజ్ టెక్నికల్ కాలేజ్ టాప్ స్టూడెంట్స్ లో అతను ఒకడు. ఇంకా అతను ఆవుయి కగురాగి, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో రైజింగ్ స్టార్. అతను డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలని ఇక్కడికి వచ్చాడు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో చాలా మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు. అయినా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యక్తి ఒక్కరు మాత్రమే. అదిగో తను 16 ఏళ్లకి కాలిఫోర్నియా న్యూట్రలైజేషన్ నుండి గ్రాడ్యుయేట్ అయింది అండ్ అంత చిన్న వయసులోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కికోరు షినోమియా. ఆమెనైతే మనం షినోమియా అని పిలుద్దాం. ఇప్పుడు షినోమియా వచ్చి కాఫ్కాతో అంటుంది, నేను ఎంత అద్భుతమైన దాన్నో నీకు ఇప్పుడు అర్థమైందా ముసలోడా. దీనిపై కాఫ్కా అంటాడు, నువ్వు ఇంత అద్భుతమైన దానివని నాకు తెలియదు. అలా మాట్లాడుతుంటే వెంటనే షినోమియా బాడీ గార్డ్స్ వచ్చి కాఫ్కానైతే చాలా దారుణంగా కొడతారు. దీన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ అంటారు, ఈ దెబ్బలు తింటున్న వాడు ఎవడబ్బా. దీనిపై షినోమియా అంటుంది, నీకు ఇది 2వ సారి ఇలా అయినట్టుంది కదూ, సరే ముసలోడా మళ్ళీ కలుద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాఫ్కా ఊహించుకుంటాడు, అయ్యో నా పని అయిపోయినట్టుంది. దీనిపై రెనో అంటాడు, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. 2 ఏళ్ల నుంచి ఈ పరీక్ష 2వ భాగంలో కైజుని నిర్మూలించే టెస్ట్ కూడా పెడుతున్నారు. దీంట్లో కైజుని అంతం చేసే పనితో పాటు జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. కైజుని చంపిన తర్వాత చేయాల్సిన పని చాలా ఉంటుంది, అందుకే నేను కైజు 7 నిర్మూలించే పార్ట్ టైం జాబ్ లో చేరాను. దీనిపై కాఫ్కా అంటాడు, ఓకే మనదే పై చేయి. దీని తర్వాత మనకి డిఫెన్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఏరియా 2ని చూపిస్తారు. దీని తర్వాత మనకి 3rd డివిజన్ కి చెందిన వైస్ కెప్టెన్ ఉషిరాన్ అయితే చూపిస్తారు. అండ్ అతను చెప్తాడు, ఈ సంవత్సరం 2వ కమిటీ ఎగ్జామ్ కి నేను హెడ్ ని. ఇప్పుడు మీరందరూ మీ యాప్టిట్యూడ్ టెస్ట్ లో పాల్గొనాలి. ఇప్పుడు ఈ ప్రదేశంలో కైజుని కనిపెట్టడం మీ టాస్క్. ఇప్పుడు కాఫ్కా ఇంకా రెనో ఆ కైజులని చూసైతే చాలా భయపడతారు, ఎందుకంటే వాటిని ఇప్పుడు వీళ్ళు న్యూట్రలైజ్ చేయాలి, అంటే వాటిని వీళ్ళే చంపేయాలి. ఇప్పుడు కాఫ్కా రెనో మీద అరుస్తాడు, నువ్వు చెప్పావుగా కైజుని నిర్మూలించాల్సిన పని అని. ఇప్పుడు హుషిరా చెప్తాడు, మేము మిమ్మల్ని ఉత్త చేతులతో పంపం, మీరు ఇప్పుడు ఈ కైజు సూట్ ని తొడుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సూట్ స్పైడర్ మ్యాన్ సూట్ లాగే శరీరంతో అంటుకుపోతుంది. ఇప్పుడు రెనో అంటాడు, ఇది నా శరీరంతో కలిసిపోతుంది, ఇంకా నా కండరాలు గట్టి పడటం తెలుస్తుంది. ఇప్పుడు హుషిరా చెప్తాడు, ఇది ఒక డిఫెన్స్ ఫోర్స్ కైజు కాంబ్యాక్ సూట్, కైజు ఆర్గానిక్ మెటీరియల్ తో దీన్ని తయారు చేశారు అండ్ ఈ సూట్ మీ పోరాడే శక్తులను పెంచుతూ పోతుంది. ఇప్పుడు సూట్ వేసుకున్న వాళ్ళందరి కాంబ్యాక్ పవర్ అయితే కొలుస్తారు. ఇప్పుడు రెనోకి అయితే 8% కాంబ్యాక్ పవర్ అయితే ఉంటుంది. ఆవోయి కగురాగి 15%, ఇహారు ఫురుహాషి 14%, ఇంకా కికోరు షినోమియాకి అయితే ఏకంగా 46% వస్తుంది. దీన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా చాలా షాక్ అయిపోతారు. దీని తర్వాత మనకు కాఫ్కాన్ అయితే చూపిస్తారు.
అతని పర్సెంటేజ్ వచ్చేసి 0 ఉంటుంది. దీన్ని చూసి హుసీరాన్ అయితే చాలా నవ్వుతాడు. కాఫ్కాన్ అయితే చాలా ప్రయత్నిస్తాడు, కానీ అతని పర్సెంటేజ్ ఇంకా 0లోనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హుషీరా చెప్తాడు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న యాంటీ కైజు వెపన్ తో మీరు వాటితో పోరాడాలి. అండ్ మేము మిమ్మల్ని డ్రోన్ సహాయంతో ట్రాక్ చేస్తూ ఉంటాం. మేము మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం. మీ ప్రాణాలకు ప్రమాదం చేరినప్పుడు మీ సూట్ లో ఉన్న షీల్డ్ ని రిమోట్ తో యాక్టివేట్ చేస్తాం. కానీ అలా చేస్తే మీరు ఫెయిల్ అయిపోయినట్టే అని గుర్తుంచుకోండి. నిజానికి తర్వాతి భాగంలో మీరు ప్రాణాలతో బయటపడతారని గ్యారెంటీ లేదు. ఇప్పుడు షినోమియా అయితే చాలా ఫాస్ట్ గా ఆ కైజులందరిని అయితే అంతం చేస్తుంది. దీన్ని చూసి కాఫ్కా అంటాడు, మనం కూడా ముందుకెళ్దాం, నువ్వు ఇలా వెనక పడిపోవద్దు రెనో. దీనిపై రెనో అంటారు, కాఫుకా సార్ ఇది నా డైలాగ్. కాఫుకాకైతే ఆ గన్నే మోయనీకి వస్తలేదు. ఇప్పుడు హుషీరా చెప్తాడు, కెప్టెన్ మీనా కూడా మీ మ్యాచ్ ని చూడడానికి వచ్చిందని. దీని విని కాఫుకాకైతే సేమ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు కాఫ్కా అంటాడు, ఇదే నాకు ఆఖరి అవకాశం. ఇప్పుడు కాఫ్కా అంటాడు, ఎగ్జామినింగ్ ఆఫీసర్స్ మనల్ని డ్రోన్ సాయంతో ఎందుకు ఫాలో అవుతున్నారు? దీనిపై రెనో అంటాడు, మనం ఎన్ని ఖైదీలను చంపుతామో వాళ్ళకి అదే ముఖ్యం. అవును, వాళ్ళు మన సమర్థతలని పరీక్షిస్తున్నారు. మనకు ఆ ఖైదీల మీద ఎదురు దాడి చేసే అవకాశం లేదు కాబట్టి మనం వీలైనంత వరకు దాడులు చేసే వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు రెనో చెప్తాడు, సీనియర్ మన కుడివైపు ఇప్పుడు దాడి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడికే వెళ్తారు. ఇప్పుడు ఈ ఖైజుని చూసి కాఫుకాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంతకు ముందు ఇలాంటి జంతువునే కాఫుకా క్లీనింగ్ సెక్షన్ లో నిర్మూలించిన జంతువు ఇదే. అండ్ కాఫుకాకి అయితే దీని అన్ని వీక్ పాయింట్స్ తెలిసి ఉంటుంది. దీనితో కాఫుకాకి అర్థమైపోతుంది ఏంటంటే వీళ్ళ ఎక్విప్మెంట్ లో ఒక గ్రానైట్ ఉంటుంది. ఆ గ్రానైట్ ని ఈ కైజు కోసమే వాడతారని. ఇప్పుడు ఆ గ్రానైట్ తీసి కాఫుకా ఆ కైజు మీదకైతే విసిరేస్తాడు. దీన్ని చూసి రెనో అంటాడు, సీనియర్ మీరేం చేస్తున్నారు? దీనిపై కాఫుకా అంటాడు, రెనో దీని కళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి, కానీ దీని చెవులు మాత్రం బాగా వినిపిస్తాయి. దీని చెవులు వినిపించకుండా చేస్తే మన లక్ష్యం తేలికైపోతుంది. అండ్ కాఫుకా ఇప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ తో చెప్తాడు, ఆ కైజు యొక్క పొట్ట మీద దాడి చేయండి అని. ఇప్పుడు వీళ్ళు అదే పనిచేస్తారు. దీంతో ఆ కైజు అక్కడే అంతమైపోతుంది. ఇప్పుడు హెడ్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా దీన్ని చూసి సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు కాఫుకా చెప్తాడు, ఇప్పటి వరకు మనం లెక్క పెట్టలేనన్ని కైజు శరీరాలని చీల్చాం, అందుకే మనకి వీటి యొక్క వీక్ పాయింట్స్ అనేవి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాఫుకాకి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అదేంటంటే ఇంతకు ముందు వీరు క్లీనింగ్ స్క్వాడ్ లో పనిచేశారు కాబట్టి ఈ కైజులన్నిటి గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు కాఫుకా ఇదంతా ఆలోచించే లోపే అక్కడికి ఒక కైజు వచ్చైతే కాఫుకా మీదనైతే అటాక్ చేస్తుంది. దీనితో కాఫుకా అయితే ఒక వాల్ కి వెళ్ళైతే గుద్దుకుంటాడు. ఇప్పుడు దీనివల్ల కాఫుకా అయితే చాలా ఇంజూర్డ్ అయిపోతాడు. దీనితో ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్నవారైతే కాఫుకా యొక్క రిమోట్ షీల్డ్ ని యాక్టివేట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు కాఫుకా యొక్క షీల్డ్ ని అయితే ఓపెన్ చేస్తే ఇప్పుడు కాఫుకా దీంట్లో నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతాడు. కానీ కాఫుకాకి అయితే ఎలిమినేట్ అవ్వాలని లేదు. సో ఇప్పుడు అతను చాలా ప్రయత్నిస్తాడు పైకి లేవడానికి. అండ్ అప్పుడే అక్కడికి ఆ కైజు కాఫుకా మీదకైతే అటాక్ చేస్తుంది. అండ్ అప్పుడే ఆ కైజు మీదనైతే ఫైరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ కైజు అక్కడే అంతమైపోతుంది. ఈ సీన్ చూసాక నేను ఏమనుకున్నానంటే ఇలాగా హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చి కాఫుకాని కాపాడారనుకున్నా, కానీ కాదు, కాఫుకాని కాపాడింది షినోమియా. ఇప్పుడు షినోమియాని చూసి కాఫుకా థ్యాంక్ యూ అని అంటాడు. దీనిపై షినోమియా అంటుంది, ఇది 3వ ముసలోడా, అండ్ నేను నా టీం మెంబర్స్ లో ఎవరు పిక్ కాకుండా చూసుకుంటాను. ఇక నేను వెళ్ళి మిగతా వాటిని ఓడించే పనిలో ఉంటాను. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఒక లూజర్ లా పాడిండు ముసలోడా. అండ్ షినోమియాన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాఫుకా బాడీ అయితే చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. దీనితో ఇప్పుడు హుషీరా చెప్తాడు, నీ శరీరం అయితే చాలా డ్యామేజ్ అయ్యింది, సో మేము ఇప్పుడు నిన్ను ఈ గేమ్ లో నుంచి అయితే ఎలిమినేట్ చేయబోతున్నాం. దీనిపై కాఫుకా అంటాడు, లేదు నేను ఆశ వదులుకోవాలా? లేదు, నాకు ఇంకా అవకాశం ఉంది. నేను ఇప్పటికీ కూడా తన పక్కన నిలబడలేనేమో. ఎప్పుడైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళే ముందంజలో ఉంటారు. ఇప్పుడు హుషీరా అంటాడు, ఎగ్జామ్ నిర్వాహకుడిగా నిన్ను ఈ గేమ్ లో నుంచి అయితే తొలగించబోతున్నాను. దీనిపై కాఫుకా ఆలోచిస్తాడు, వెనక్కి తగ్గాల లేదనే విషయం నేనే ఆలోచించుకోవాలి. కలలు కనే వయసు దాటిపోయింది. నేను ఒక ఈడియట్ లా కనిపిస్తానని నాకు తెలుసు. నా కలల్ని నెరవేర్చుకోవాలనుకున్నాను. అండ్ అప్పుడే కాఫుకా యొక్క కాంబాట్ పవర్ వచ్చేసి 0 నుంచి 1% కి పెరుగుతుంది. దీన్ని చూసి కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. ఇప్పుడు కాఫుకా అంటాడు, ఏది ఏమైనా సరే ఈసారి నేను వెనక్కి తగ్గను. అండ్ ఒక పర్ఫెక్ట్ సీన్ తో ఎపిసోడ్ 3 అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఎండింగ్ సీన్ అయితే పర్సనలీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిన సీన్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. సో బాయ్.